బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మత మార్పిడులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా రద్దు అని చెప్పేసి పేర్కొంది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా మరే మతంలోకి మారిన ఎస్సీ హోదా రద్దు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మత మార్పిడులకి సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ఇతర మతాల్లోకి మారితే వారికి ఎస్సీ హోదా రద్దవుతుందని పేర్కొంది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా వారు మరే ఇతర మతంలోకి మారినా కూడా వారికి ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హరీష్, కుల మార్పిడి, మత మార్పిడికి సంబంధించి కీలక అంశాల్లో తీర్పు వెలువరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఎస్సీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు కులం మారితే గనక, మతం మారితే వాళ్ళని ఎస్సీలుగా గుర్తించమంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది. దీంట్లో జస్టిస్ పికే మిశ్రా, ఎన్వి అంజారియాలతో కూడిన ఈ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలకు చెందిన వ్యక్తులు మాత్రమే షెడ్యూల్ కుల హోదాను పొందగలుగుతారని, క్రైస్తవ మతం వంటి ఇతర మతంలోకి మారిన వ్యక్తులు షెడ్యూల్ కుల హోదాను కోల్పోతారంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. క్రైస్తవ మతంలో మారిన దళిత వ్యక్తి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించిన చట్టం ఉల్లంఘన జరిగిందంటూ కూడా వాదించలేరంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్ కులంలో సభ్యుడుగా ఉండడు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏ ఇతర మతంలోకి మారిన షెడ్యూల్ కుల హోదాను కోల్పోతాడంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు తీర్పునిచ్చింది. అయితే మే 2025లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చింతాడ ఆనంద్ అనే పాస్టర్ ఈ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. అయితే అక్కాల రామిరెడ్డి మరియు ఇతరుల నుంచి తాను కుల వివక్ష వేధింపులు ఎదుర్కొన్నానంటూ కూడా ఆనంద్ ఆ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే వారిపైన ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేయగా పోలీసులు దాన్ని ఆధారంగా మొదట ఏదైతే ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం జరిగింది. అనంతరం ఆ రామిరెడ్డి కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన వాదనలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారడంతో తన ఎస్సీ హోదాను కోల్పోయాడంటూ, అందువల్ల ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఎన్ హరినాథ్ ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడం జరిగింది. అయితే ఆ ఎఫ్ఐఆర్ కొట్టివేతను హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆనంద్ తన వద్ద ఎస్సీ సర్టిఫికేట్ ఉండడము అతనికి సహాయపడదని, కులం మారడంతో ఏదైతే మతం మారడంతో కుల విభేదాలు లేని క్రైస్తవ మతంలోకి మారాడు కాబట్టి ఆయన ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్టుగా కూడా కోర్టు ఈ సందర్భంగా పేర్కోవడం జరిగింది. హరీష్, ఎస్ గోపి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందా? ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఈ మత మార్పిడి జరిగిన అంశాలపైన ఇది తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో కూడా ఈ మత మార్పిడికి సంబంధించిన అంశంలో ఇటు ఏదైతే మత మార్పిడి జరిగిన వ్యక్తి తన హిందూ మతంలో ఉన్నప్పుడు పొందిన రిజర్వేషన్ ని ఆయన కోల్పోతారనేది కూడా అనేక సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఆయన క్రిస్టియన్ మతంలోకి మారిన తర్వాత తనను ఎస్సీ ఎస్టీగా గుర్తిస్తూనే తన పైన ఈ యొక్క మానసికంగా తనను వేధించారు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయనను రక్షించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. సో ఆయన మతం మారడం జరిగింది. క్రిస్టియన్ కి ఎటువంటి కులం లేదు కాబట్టి ఆ క్రిస్టియానిటీగా మారిన వ్యక్తికి సంబంధించి ఆయన ఈ ఎస్సీ రిజర్వేషన్ ని పొందలేరంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ యొక్క తీర్పు తక్షణమే అమల్లోకి రావడం జరిగింది. గతంలో హైదరాబాద్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా కూడా ఇది మతం మారితే గనక తన ప్రాథమిక హక్కును కోల్పోతారనేది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పింది. థ్యాంక్ యూ గోపి.